హాయ్ ఫ్రెండ్స్. ఆ పరమేశ్వరుడు ఎలా నీలకంఠుడయ్యాడనే విషయం ఈరోజు తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దానిలో నుండి ఐరావతం అనే ఏనుగు, ఉచ్చస్రవం అనే గుర్రము, అతిలోక సౌందర్య రాశి అయిన కన్య, నవరత్నాల్లాంటి అమూల్యమైనవి ఉద్భవించగా దేవతలు, రాక్షసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. చివరగా హాలాహలం ఉద్భవించింది. దాని ప్రభావాన్ని తట్టుకోలేక అందరూ తలో దిక్కు పారిపోయారు. ఆ హాలాహలము లోకాలనే దహించి వేసేట్లుగా ఉండగా అందరికీ ఏం చేయాలో పాలుపోక ఆ పరమేశ్వరుని శరణుజొచ్చారు. వారి యొక్క ఆర్తనాదాలు విన్న స్వామి వారి సహాయార్థం వెళ్ళి ఆ హాలాహలాన్ని ట్రక్కున మింగేశాడు. అది ఆయన కంఠంలో ఉండిపోగా కంఠం మొత్తం నీలమయమైంది. అప్పటి నుండి ఆ పరమేశ్వరుని నీలకంఠ స్వామి అని